జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నాకుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొత్తు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్న మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తె మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన పరిపాలనలోనే భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మాత్రం 17 మెడికల్ కాలేజీని ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అందులో 7 పూర్తి చేయడం జరిగింది, 10 వివిధ దశల్లో నిర్మాణంలో ఉంది. అయితే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని పీపీపీ విధానం ద్వారా చంద్రబాబు నాయుడు విషయాన్ని ఈరోజు 4,11,11,000 మంది వ్యతిరేకించడం కూడా జరిగిందనే విషయం మీ అందరికీ కూడా తెలియజెప్తున్నాం. అంటే ప్రభుత్వం అనేది పేదవాడికి మంచి చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేసి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు, ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన ఆడే మాటలకి మనం కరెక్ట్గా ఒక మాట చెప్పదలుచున్నాం. నీ ఉడతూపులకి ఇక్కడ ఎవరు భయపడిపోయి ఎవరు లేరు. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు టచ్ చేయాలి, ఆయన అభిమానులు టచ్ చేయాలి, రాజశేఖర రెడ్డి గారి భక్తులు టచ్ చేయాలి. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎలాగైనా 2029లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చెయ్యాలని అంకుట దీక్షతో ఒక యుద్ధంలాగా ఒక సైనికుల్లా పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సైనికుని టచ్ చేయాలని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. నీ ఉడతూపులకు ఎవరు భయపడేది లేదు. మాట్లాడేటప్పుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్నావు, నువ్వు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన బాధ్యత నీకు ఉంది. నువ్వేమో ఎవరికి తొక్క తీసేస్తాం తోలు చేస్తామంటే ఇక్కడ ఎవరు రెడీగా లేరు. అవసరమైతే నీకే ఆ కార్యక్రమం జరుగుతుంది. ఎవరో పరిటాల రావు గారు ఎలాగైతే గుండు గీయించారో మా కార్యకర్తలు కూడా రేపు భవిష్యత్తులో గుండు గీయించే కార్యక్రమం కూడా జరుగుతుంది. విషయాన్ని కూడా మేము గట్టిగా ఉద్ఘాటిస్తున్నాం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఈ ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ ప్రజల యొక్క కోరిక ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం ఇవ్వాలని, ఉచితంగా విద్య అందించాలని, రైతు యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని రైతే రాజని పరిపాలన అందించాలని ఆలోచన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరింత కాలం ఆనందంగానూ సుఖంగా ఉండాలని పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్న ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను ఆయన పుట్టినరోజు తరపున శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఆరోగ్యాలతో ఉండాలని పార్వతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కోరుకుంటున్న విషయాన్ని మీ ద్వారా తెలియపరచుకున్నాం.